రాయచోటి పట్టణంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గత 3 నెలల ముందు జ్యోతిబా పూలే పాఠశాలలు 3 శాంక్షన్ అవుతే దాంట్లో ఒకటి మన రాయచోటి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన బీసీ సంక్షేమ మంత్రి సోదరి సవితా గారికి రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాయచోటి అంటే అందరికి గుర్తొచ్చేది ఒక విద్యా హబ్ ఇది. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే 16-17 మండలాలకు ఎన్నో సంవత్సరాలుగా విద్యను నేర్పించి ఇక్కడ రాయచోట్లో చదివిన వాళ్ళే ఇంజనీర్లుగా, డాక్టర్లుగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా రైతు సోదరులు పంటల్లో నష్టం వచ్చినా కూడా అప్పు సప్పులు చేసి వాళ్ళ బిడ్డలను చదివించుకొని గత 30-40 సంవత్సరాలుగా ఎందరినో ప్రయోజకులు చేసిన గడ్డ ఇది రాయచోటి గడ్డ. అలాంటి ప్రాంతంలో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దానిలో భాగంగా ఆ మణిహారంలో ఈరోజు వజ్రం లాంటి ఈ పాఠశాలను చేర్చడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ పాఠశాల ద్వారా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే బీసీ సోదరులకు మంచి జరుగుతుంది. బీసీ విద్యార్థులు ఎవరైతే చదువుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇక్కడ అన్ని వసతులతో ఇక్కడ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాం. ఈ సంవత్సరము టెంపరీ బిల్డింగ్లో స్టార్ట్ చేసినా కూడా వచ్చే సంవత్సరానికల్లా 20-25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధునాతన వసతులతో కొత్త బిల్డింగ్ నిర్మాణము, అలాగే ఈ క్యాంపస్ కూడా 10 ఎకరాల్లో నిర్మించేదానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గురుకులాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి ఈ సంవత్సరం దీన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సహకారమే కాకుండా ఇక్కడ ఉండే దాతలు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. తప్పకుండా ఈ పాఠశాల మంచి స్థాయికి చేర్చే విధంగా ఇక్కడ ఉండే వాళ్ళందరం పనిచేస్తాం. ఈ పాఠశాలను ఇక్కడ వచ్చేదానికి సాయం చేసిన అందరికీ, అలాగే దీన్ని ముందుకు తీసుకొని పోయేదానికి చేయూతనిస్తున్న పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.